హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఛానల్ మనస్ఫూర్తిగా. అరే ఇక్కడ నా బాధ మీకు అర్థం అవ్వట్లేదు ఏంటి అని అంటే, మనకు ఆఫీస్లో ఒక అవసరమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను విలేజ్లో వర్క్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఇక్కడ అన్నీ నేను దగ్గర ఉండి చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, సార్ కోసం ఒక మేడం కోసం ఆఫీస్కి వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ సార్ ఉండరు, మిగతా స్టాఫ్ చెప్తారు జస్ట్ ఇప్పుడే సార్ వెళ్ళారు లేకపోతే మేడం వెళ్ళారు, ఒక గంట ముందు వచ్చి ఉంటే బాగుండేది, ఒక 10 నిమిషాల ముందు వచ్చినా బాగుండేది, ఒక్కొక్కసారి తప్ప జస్ట్ ఇప్పుడే వెళ్ళారని అంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో మీ అవసరం కోసం వెళ్ళినప్పుడు క్లియర్ కానప్పుడు మీరు ఎంత ఫీల్ అవుతారో, ఆ వర్క్ కాకపోయినా సరే ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ వచ్చి చేయించుకోవచ్చులే అన్నట్టుగా ఉండొచ్చు. కానీ హెల్త్ విషయంలో అలా కాదు. ఒకసారి పోతే మాత్రం కొన్ని రికవరబుల్ డిసీజెస్ ఉంటవి, కానివి కూడా ఉంటవి అనమాట. వాటిల్లో ఇందులో రికవరీ అయ్యే డిసీజెస్ ఏంటంటే ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్. ప్రస్తుతము ఇది మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సెకండ్ది సర్వైకల్ క్యాన్సర్. అది ఏంటంటే మేమున్న జనరేషన్లో మాకు తెలియదు ఆ వ్యాక్సిన్ గురించి. సో మరి మేము వేయించుకోలేదు. మిగతా అన్ని వ్యాక్సిన్స్ వేయించుకున్నప్పటికీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఇది ఎప్పుడు పనిచేస్తుంది? ఎవరికైతే ఇప్పుడు ఒక 20 years తర్వాత 40 years తర్వాత అది ఎక్కువ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే నాకు ఇప్పుడు రాలేదు కదా, ఇప్పుడు హెల్త్గా ఉన్నాను కదా అని అనుకోవచ్చు. కానీ ఆ డిసీజెస్ ఏంటంటే అది ఇప్పుడు బయటపడదు. ఒక 20 years 30 years 40 years కూడా బయటపడుతుంటుంది అనమాట. అంటే మన ఏజ్ అక్కడ ఉన్న దాన్ని బట్టి. ప్రస్తుతం ఇప్పుడు నా ఏజ్ 35 అయితే నెక్స్ట్ నేను ఒక 20 yearsలో ఒక 10 yearsలో ఐ మే గెట్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్. అంటే నాకు తెలియదు కాబట్టి నేను వేయించుకోలేదు. సో అలానే మీరు కూడా అంత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అరే ఒక 6 months ముందు తెచ్చుంటే బాగుండేదే, లేదంటే ఒక 1 year ముందన్నా మీరు స్క్రీనింగ్ చేయించుకుంటే బాగుండేదమ్మా, అప్పుడప్పుడు స్క్రీనింగ్ వెళ్ళి చేయించుకుంటే బాగుండేది డాక్టర్స్ చెప్తుంటారు. అవి మనం ఏం పట్టించుకోము. సో ఇప్పుడన్నా ప్రజెంట్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది అది మనకి పిల్లలకి ఇప్పుడు పోలియో వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్ ఎలానో అలానే హెపటైటిస్ రాకుండా టీబీ రాకుండా వ్యాక్సిన్ ఎలా వేస్తున్నారు ఇప్పుడు కూడా 14 years వాళ్ళకి, అది 0 to 5 years లోపు వ్యాక్సిన్స్ అయితే ఇది 14 సంవత్సరాల వాళ్ళకి, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్స్కి సర్వైకల్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడం కోసము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే చాలు. పేరెంట్స్ అందరికీ ఇది నా విన్నపం అండి. ఏ స్కూల్ బాగుంటుంది, ఏ టీచర్ బాగుంటుంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి మా పిల్లకి తల్లికి వందనం వచ్చిందా, అమ్మఒడి వచ్చిందా, ఇవే కాదండి. ఒకసారి హెల్త్ పరంగా కూడా మీరు చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలకి వ్యాక్సిన్ అనేది వేయించండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో అందరికీ నా మనవి, ఇది మీరేం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బయట ఈ వ్యాక్సిన్ 9,000 నుంచి 11,000 ఉందండి. సో అంత కాస్ట్ మనం పెట్టకుండా మనకే ఇక్కడ గవర్నమెంట్ మన కోసం కోట్లు ఖర్చు పెడుతుంది దానికోసము. సో మీరు వెళ్ళి వేయించుకోవాల్సిందిగా మనవి.